టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో ప్రాజెక్ట్ కమిట్ అవుతూ రెస్ట్ లేకుండా గడుపుతున్నారు. సినిమాలను చెప్పిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తారో లేదో తెలియదు, కానీ వీలైనంత త్వరగా షూటింగ్లు కంప్లీట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో 3 నెలల గ్యాప్ లో 4 అగ్ర హీరోల సినిమాల అప్డేట్లు రాబోతున్నాయి. మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ద సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే రిలీజ్ అయిన చిక్రీ చిక్రీ వీడియో సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ గ్యాప్ లో సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉంది. మార్చ్ 27న చరణ్ బర్త్డే ఉండడంతో అదే రోజు మూవీ టీజర్ లాంచ్ చేసే అవకాశం ఉంది. అలానే సుకుమార్ చెర్రీ కాంబోలో తెరకెక్కుతున్న RC-17 అప్డేట్ కూడా వస్తుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో AA-22 సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. లాస్ట్ ఇయర్ బన్నీ బర్త్డేకి అనౌన్స్మెంట్ వీడియో వదిలారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ లేదా ఫస్ట్ లుక్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. అలానే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయాల్సిన AA-23 సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు #NTR నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది. చాలా కాలంగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా షురూ కాలేదు. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం తెలుస్తుంది. అలానే కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయాల్సిన దేవరా 2 సినిమా గురించి కూడా ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు SS రాజమౌళి కాంబోలో వారణాసి అనే గ్లోబ్ ట్రాటింగ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ శ్రీరాముడిగా కనిపించుచున్నారు. మార్చ్ 27న శ్రీరామనవమి పండగ సందర్భంగా ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మే 31న నటశేఖర కృష్ణ గారి జయంతి. ఆయన బర్త్డేకి తన సినిమాలు అప్డేట్లు ఇవ్వడం మహేష్ బాబు గారికి సెంటిమెంట్ గా భావిస్తుంటారు. శ్రీరామనవమికి అప్డేట్ రాకపోతే మే నెలాఖరిన తప్పకుండా అప్డేట్ వస్తుందని టాక్ నడుస్తుంది. ఇక అక్కినేని అఖిల్ హీరోగా లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. నాగార్జున తన హోమ్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాని ముందుగానే మే 1న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పెద్ది కోసం వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే సందర్భంగా లెనిన్ నుంచి స్పెషల్ ప్రమోషనల్ వీడియో ఏదైనా వదిలే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇలా మార్చిలో రామ్ చరణ్, ఏప్రిల్లో అల్లు అర్జున్, అఖిల్, మేలో ఎన్టీఆర్, మహేష్ బాబుల సినిమాల నుంచి అప్డేట్లు రాబోతున్నాయి. వీటి కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.